హాయ్ వ్యూవర్స్. ఈ వీడియో జనసేన సైనికులతో పాటు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా నేను అంకితం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను, కానీ నాకెందుకు పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిమానం. దానికి కొంచెం ఫేవర్గానే ఉంటూ ఉంటాను. కోర్స్ నేను అబద్ధం చెప్పను, ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఇలా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మనం ఎన్నో వీడియోలు గతంలో ఇచ్చాము. ఈరోజు ఇవ్వబోయే వీడియో చాలా ప్రత్యేకమైనది. ఆయన ఎదుగుదలని అడ్డుకోవటానికి ఇదే కాపు సామాజికలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, నేతలు ఏ రకమైనటువంటి స్కెచ్లు వేసి అవి వర్కౌట్ కాకపోయేసరికి ఏం చేశారు ఏంటనేది ఈ వీడియో యొక్క నిజస్వరూపం. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం వారి యొక్క నిజస్వరూపం ఇప్పుడు మీరు చూడబోతున్నారు, నేను చెప్పబోతూ ఉన్నా. ఏమండి, జనసేన టీడీపీ కలుస్తున్నారు అనగానే కలవనీయకుండా చేయడానికి వైసీపీలు ఎన్ని కుయుక్తుల వల్ల అన్నీ పన్నారు, కానీ కుదరలా. పొత్తు అని చెప్పగానే ఫస్ట్గా అటు చేయకొండ హరిరామజోగి కావచ్చు, ముద్రగడ పద్మనాభం కావచ్చు, మరికొంతమంది ఎవరైతే కాపు సామాజిక వర్గంలో కొంచెం మనోళ్ళరా, మన నాయకుడు అని ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వారు ఏదో వాలంటీర్గా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్కి సూచనలు ఇస్తారు. అదేమంటే కొన్ని లెటర్లు రిలీజ్ చేస్తూ ఉంటారు రకరకాలుగా. అందులో ప్రధానంగా వినిపించింది, చంద్రబాబు నాయుడు ఒకవేళ 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలి, 60 స్థానాలు కాపులకే కేటాయించాలి. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మొత్తం 170 స్థానాలు కదా. ఒకవేళ 90 లేదా 95 టీడీపీ తీసుకున్నా 80 స్థానాలని జనసేనకి ఇవ్వాలి. అసలు ఎలాగంటే ఏదో జనసేన పార్టీ ఫౌండర్స్ వీళ్ళే అన్నట్టు, పవన్ కళ్యాణ్ అందులో ఏదో జాయిన్ అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పక్కన అప్పచెప్పి ఇదిగో ఇలా చేసుకొని బాగుపడతావు అనేది చెప్తున్నట్టు. అప్పటికి పవన్ కళ్యాణ్ చెప్పాడు, నాతో ఉండి నాతో కలిసి నడిచి ఈ రాజకీయ పోరాటం చేసే వాళ్ళు అయితే మీరు రండి మాట్లాడండి, అంతే తప్ప ఈ సలహాలు సూచనలు ఇస్తూ లెటర్లు ఇచ్చడం ఇవన్నీ వద్దు బాబు అన్నాడు. ఇక అమౌంట్లో మరికొంతమంది జనసేన ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అనకూడదు పాపం పిల్లల అమాయకులు, వాళ్ళు తెలియదు రాజకీయాలు అండి, వాళ్ళని రెచ్చగొట్టేసి దారుణంగా పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఓపెన్గా సపోర్ట్ ఇవ్వకపోతే అసలు టీడీపీని అయిపోయేది. చంద్రబాబు వల్ల ఈరోజు టీడీపీ బతుకుంది. సో అటువంటిది సీఎం అనేటప్పటికి చంద్రబాబు సీఎం అవుతాడని లోకేష్ అంటాడేంటి, మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? మేము మీకు బలం కావాలా, మీరు మాకు బలం కారా, అది రకరకాలుగా. అప్పటిక నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ అంతా చెప్పినారు, ఇదిగో మీరు పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి, పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడంటే గెలిపించండి, పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడంటే గెలిపించండి. మనల్ని ఎన్ని స్థానాలు పోటీ చేస్తున్నప్పుడు 24 స్థానాలు, 24 గెలిపించండి. ఆ తర్వాత ఏమైతే మీరే చూడండి. మీరు వన్స్ నన్ను గెలిపిస్తే, మనం పోటీ చేసి అన్ని స్థానాలు మీరు కనుక గెలిపిస్తే అద్భుతం నేను చేసి చూపిస్తాను పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ మూమెంట్లో మరలా ఇదే మాట, మీరు ముఖ్యమంత్రి చేయరా, మీరు ముఖ్యమంత్రి పదవి ఉంటుందా, అర్థం ఇది. ఇప్పుడు వైసీపీలో కాపు సామాజిక చెందిన నాయకులు ఉన్నారుగా, వాళ్ళు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు షేర్ చేసుకున్నారా, 1 ఇయర్ షేర్ చేసుకున్నారా, లేదుగా. చివరికి కాపు నుంచి ముఖ్యమంత్రి అయితే మాకు సంతోషమే, కానీ అలా ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ ఉన్నోళ్ళు, ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నోళ్ళు, 5 ఉన్నోళ్ళు ఎవరు లేరు, మాకు జగనే సీఎం అని చెప్పేసి వైసీపీలో కాపు నాయకులు చెప్తే అనకూడదుగా నోట్లో బెల్లప గడ్డ పెట్టుకున్నట్టు సైలెంట్గా ఉండిపోయారు మిగతా కాపు నాయకులు. అదే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేటప్పటికే లేదు నువ్వు సీఎం అవ్వాలి. వీళ్ళు ఎవరు అసలు? ఆయన ఏం చేయాలంటే కూడా వీళ్ళే చెప్తారా? చివరికి చేయకొండ హరిరామజోగ యొక్క కొడుకు చేయకొండ సూర్యప్రకాష్ అధింసో ఆయన రీసెంట్గా వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఆయన వైసీపీలో ఉంటాడు, నా ప్రాణం పోయేంత వరకు నేను జనసేనతో ఉంటాను ఈయన అంటాడు. జనసేన అసలు ఎందుకున్నాడు? మీరు లెటర్ రాయొద్దు, ఏమొద్దు, మీరు రెస్ట్ తీసుకోండి చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పలేదు ఇండైరెక్ట్గా. ఈరోజు వచ్చేసి ఏకంగా ఏ స్థానాల్లో ఏ అభ్యర్థి నించోబెట్టాలి ఏంటని చెప్పేసి ఈ చేకొండ హరిరామజోగి పేరిట ఒక లెటర్ వచ్చింది బయటికి. అది ఎవరు రాస్తేనో బయటకు వస్తుందో లేదా ఈయన చెప్తున్నాడంటే ఎవరికి అర్థం కాదు. కొడుకేమో వైసీపీలో ఉంటాడు, తండ్రి ఏమో జనసేనతో ఉంటాను, జనసేన చచ్చే వరకు. జనసేనలో నిజమేనయ్యా, నాకు ఈ డౌట్ రాలేదు, చచ్చేంత వరకు జనసేనతో ఉంటాను మన అన్నాడు పెద్ద ఆయన. పెద్ద ఆయన కదా, ఆయన వయసు వచ్చే చెప్పాడు అని అనుకున్నా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటి అంటే జనసేన చచ్చేంత వరకు దాంతో ఉంటాను అంటున్నాడా, లేకపోతే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రవర్తన అట్లాగే ఉంది, చేయకుండా హరిరామజోగేది. ఏ కాడికి ఆ సలహాలు ఈ సూచనలు ఇవి రెచ్చగొట్టే విధంగా నేను లెటర్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అసలు ఖచ్చితంగా ఆయనది కాదు, వేరే వాళ్ళే, బట్ ఈయన పేరు వాడుతూ ఉన్నారు, ఈయన సైన్ అవి చేర్చుకుంటూ ఉన్నారు. వీళ్ళది అయిపోతే ఈరోజు ముద్రగడ పద్మనాభం యొక్క విశ్వరూపం బయటపడింది.
ఈయన 2014-19 మధ్య టీడీపీ గవర్నమెంట్ పడగొడతాం కోసం ఈయన చేయనటువంటి ప్రయత్నాలు లేవు. కాపులకి మంచి చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు అబ్బో కాపుల్ని ఎగదోసి ఒక పొగ పెట్టడంలో విజయం సాధించాడు. దీని 2019 తర్వాత చంద్రబాబు సమయంలో కేటాయించినటువంటి ఈ ఈబీసీ రిజర్వేషన్లు ఏవైతున్నాయి, ఈడబ్ల్యూసీ ఎకనామికల్ వీకర్ రిజర్వేషన్, ఓసీలలో 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ చంద్రబాబు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ ఓసీలలో ఉన్నటువంటి ఈ 10% రిజర్వేషన్లని 5% తీసుకెళ్లి కాపులకు కేటాయించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే 20% ఉన్నారు కదా అని. ఈవెన్ సుప్రీంకోర్టు కావచ్చు, కేంద్రం కావచ్చు, మాకు ఓకే అన్నట్టు చెప్పారు ఆ విషయంలో. బట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, లేదు అందరూ కూడా అందులోనే రావాలి అని కాపులకు 5% తీసేశాడు. అప్పుడు నోరు తెరవలి ముద్రగడ పద్మనాభం. అదేమంటే మధ్యలో మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అండి అంటూ జగన్ కోసం లెటర్లు రాస్తూ ఉంటాడు. అదేమంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏదో అంటూ ఉండటం, మళ్ళీ చంద్రబాబు ఏదో అంటూ ఉండడం, ఇలా చెప్పుకుంటూ పెట్టేది బాబోయ్ ఏంటి అని అనిపించిన ఫీలింగ్. బట్ ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు అన్నారో ఆ తర్వాత వచ్చేసి ముద్రగడ పద్మనాభం నేను వెళ్ళి కలుస్తాను అని జనసేనలోకి ఆహ్వానిస్తానంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పడం జనసేన వాళ్ళు అనడంతో మరి ముద్రగడ పద్మనాభంకి ఎక్కడో ఒక ఫీలింగ్ వచ్చింది. ఏమని, సో మన కాపు జాతి మొత్తాన్ని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతను ముందు ఉంటూ ఉన్నా మనను ఆ పార్టీలోకి వెళ్తే సో మనది పై చేయనట్టు ఉండిద్ది, మన పెద్ద తరహాలో ఉండొచ్చు అన్నట్టు మరి ఆయన ఆలోచించాడు. ఆయన నా కొడుకు లైఫ్ సెట్ అయిపోయింది, అతను కూడా పొలిటికల్గా ఎదగొచ్చు, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అనుకున్నాడు. మొత్తానికి ఈ రోజు కాకుండా గత కొద్ది రోజుల క్రితం వరకు కూడా కొంచెం పవన్ కళ్యాణ్ ఫేవర్గానే ఆయన ఉంటూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఒకనొక సందర్భంలో ఐ థింక్ 1 వీక్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ ఆర్ 15 డేస్ బ్యాక్ ఇదే వైసీపీ వెళ్ళి ముద్రగడ పద్మనాభంతో మాట్లాడదామని చూస్తే కనీసం వాళ్ళని కలవలేదని, మీరు వెళ్ళిపోండి నేనుగా వైసీపీలోగా జాయిన్ అయ్యేది లేదని తెగేసి చెప్పాడని, మేము ఖచ్చితంగా త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నాం, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేగా మేము పోటీ చేయబోతున్నాం, అది ఏ పార్టీ నుంచి ఎక్కడి నుంచి అనేది మేము త్వరలో చెప్తాం, వైసీపీగా జాయిన్ అయ్యేది లేదు అని ముద్రగడ పద్మనాభం తెగేసి చెప్పాడని మనం మాట్లాడుకున్న వార్తలు కూడా చూసాం. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ ముద్రగడ పద్మనాభం ఇంటికి జకంబూడి గణేష్ ఎవరో ఒక నాయకుడు, కాపు నాయకుడు వెళ్ళి, వైసీపీ నాయకుడు వెళ్ళి మిథున్ రెడ్డికి ఫోన్ చేపించి కల్పించేస్తే మిథున్ రెడ్డి వచ్చేసి మిమ్మల్ని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నాం, సాదర స్వాగతం అండి అని అంటే, ఈ ఆహ్వానం అన్నది జగన్మోహన్ రెడ్డి గారిదా మీదేనంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్తేనే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి, మిగతా విషయం మాట్లాడదామంటే సరే అట్లయితే అని నేను చెప్పినట్టు, ఎక్కడి నుంచి ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదని, మోస్ట్ ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయించే విధంగా ప్లాన్ ఉందని, ఈవెన్ అసలు వైసీపీ నుంచి సీట్ ఇవ్వకపోయినా ఈయన రెడీగా ఉన్నాడని, దేనికి జనసేన అధినేతను ఓడించడానికి కానీ లేదన్నప్పుడు ఎగైన్ మరలా వైసీపీకి ప్లస్ అయ్యే విధంగా చేయడంలో కానీ ఈ ముద్రగడ పద్మనాభం అడుగు వేయబోతుండో తెలిసింది. ఎందుకు ఏంటిది అంటే కేవలం అహం, అంతమంచి ఏమిలా. నన్ను పవన్ కళ్యాణ్ వచ్చి కలవలేదు, నన్ను కలుస్తారని పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఎవరు ఆపుతున్నారు, ఏంది ఇదంతా, ఏమైపోయి నా పెద్దరికం అన్న ఇదిలో పాపం ఈయన నిజంగా పెద్దరికంత బాధపడుతుండేమో నాకు అనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, వైసీపీలో ఉన్న కాపు నాయకులేమో జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయాలి, వేరే పార్టీలు పెట్టుకుని అడుగు ముందుకు వేసి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయంగా అసలు ఎదగొద్దు, వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయినా అవ్వకున్నా పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయంగా ఎదుగుదల ఉండకూడదు, అందుకోసం ఎన్ని బురద అయినా సరే ఆయన మీద చల్లేద్దాం. ఎంతో దారుణమండి. సో ఇప్పటికే సరే కళ్ళు తెరవండి. ఈ ఒక్కసారి కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఈ జనసేనని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఒక్కసారి పవన్ కళ్యాణ్కి అండగా నిలబడండి. పవన్ కళ్యాణ్ అన్నాడు నాకు బలం ఇవ్వండి మీరు, నేనంటూ నిరూపిస్తా అన్నాడు. ఈ ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి, ఆయన అంటూ నిరూపిస్తాడు, అద్భుతాలు చేసి చూపిస్తాడు.